ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, ఇంకా ఆలస్యం చేయకు. మనకస్సలే టైం చాలా తక్కువగా ఉంది. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. నేను చెప్పిన టైంకి చెప్పినట్టుగా రాలేదనుకో, తెలుసు కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడుతున్నానక్క? మా అమ్మతో. మీ అమ్మగారితో అయితే మరి నేను చెప్పినట్టు చెయ్యి అంటున్నావేంటి? అదే. ఓ, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? ప్లాన్ ఏంటక్క? అదే, పద్మావతి పెళ్ళి ఆపడానికి మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతున్నా. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మీద నీకింకా నమ్మకం కలగటం లేదా? నేను నిజంగానే అమ్మతో మాట్లాడుతున్నాను. అలాగా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నేను ఇప్పుడే తేల్చేస్తాను. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. అక్క, ఇవ్వలేలా? హలో, హైమావతి పిన్నేనా మాట్లాడేది? అవునమ్మా, నేనే. ఇంతకీ నువ్వెవరమ్మా? పిన్ని, నేను వైష్ణవిని మాట్లాడుతున్నాను. అమ్మ వైష్ణవి, నువ్వా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? నేను బాగున్నాను పిన్ని. పెళ్లి టైం దగ్గర పడుతుంది, మీరు ఇంకా రాలేదేంటి? వస్తానులేమ్మా, త్వరలోనే తప్పకుండా వస్తాను. సరే పిన్ని, లీలాకిస్తున్నాను. బాయ్. అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అలాగేనమ్మా. ఏంటక్క, ఇప్పటికైనా నమ్మకం కలిగిందా? లేదంటే నా మీద ఇంకా అనుమానంగానే ఉందా? అయ్యో లేదమ్మా. మరి ఫోన్లో ఎందుకు అలా మాట్లాడావు? అమ్మని ఈ పెళ్లికి 2 రోజుల ముందు రమ్మంటే రానని మొండికేసింది. అందుకే టైం లేదు, త్వరగా రమ్మని చెప్పాను. తప్ప అక్క? చచ్చా, ఇందులో నీ తప్పేం లేదమ్మా. నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం నాదే తప్పు. లీలా, నన్ను క్షమించమ్మా. అయ్యో, ఏంటక్క ఇది? మనలో మనకి క్షమాపణలేంటి? అయినా నాకు కావాల్సింది మీరు నన్ను నమ్మటం, అంతేగాని మీ చేత క్షమాపణలు చెప్పించుకోవడం కాదు. చెప్పక్క, నాతో ఏమైనా పని పడిందా? మహాలక్ష్మక్క మనిద్దరిని ఒకసారి విడిదింటికి వెళ్ళి రమ్మంది. వెళ్ళొద్దామా? ఎందుకు రానక్క, తప్పకుండా వస్తాను. పద. చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు ఫోన్ చేసి నన్ను చెప్పమంటావేంటి? నేను ఫోన్ చేస్తే నువ్వేం చెప్పకూడదా? తమరికేం చెప్పాలో చెప్తే అప్పుడు చెప్తాను. అయితే ఐ లవ్ యూ అని చెప్పు. ఐ హేట్ యూ. అదేంటి, నేను చెప్పమంది ఐ లవ్ యూ అని కదా, ఐ హేట్ యూ అని చెప్తావేంటి? ప్రేమ పుడితే ఐ లవ్ యూ అని చెప్తారు, ప్రేమను అడుక్కుంటే అలాగే చెప్తారు. అంటే నేనిప్పుడు అడుక్కుంటున్నానంటావా? దాన్ని అదే అంటారు. నిన్ను
సర్లే ఓకే. ఇంతకేం చేస్తున్నావు? ఏం చేస్తాను, రెడీ అవుతున్నాను. రెడీ అవుతున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. వస్తావా? నువ్వు వద్దు అంటేనే వస్తాను, అలాంటిది రమ్మంటే రాకుండా ఉంటానా? వచ్చి ఏం చేస్తావు? కొబ్బరి చిప్పలు ఏరుకొని తింటావా? ఏదో ఒకటి చేస్తానులే కానీ చెప్పు, ఏ గుడికి వెళ్తున్నావు? చెప్పను, బాయ్. హలో 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 రాక్షసి. అమ్మా పద్మావతి, ఏంటి బామ్మ? రెడీ అయ్యావా అమ్మా? నేనెప్పుడో రెడీ బామ్మ. శ్వేత ఎక్కడా? ఇందాకటి నుంచి రెడీ అవుతూనే ఉందమ్మా. ఇది గుడికి వెళ్ళడానికే ఇంతలా రెడీ అవుతుంది, ఇంకా దాని పెళ్లికి ఎంతలా రెడీ అవుతుందో ఏమిటో. బామ్మ, ఏంటి నన్ను తిట్టుకుంటున్నావా? లేదమ్మా, మా శ్వేత రమ్మన్న అరక్షణంలోనే రెడీ అయిపోతుంది అని మెచ్చుకుంటున్నాను. బుద్ధి లేకపోతే సరి. ఎంతసేపే తయారవడం? ఎంత పొద్దుపోయిందో చూడు. నేను రెడీ అవడం వల్ల పొద్దుపోయిందా? సాయంత్రం అయింది కాబట్టి పొద్దుపోయింది. సరే సరే, మీ గొడవ ఆపండి, ముందు వెళ్దాం. బయట మన కోసం ఆటో వెయిట్ చేస్తుంది. పదండి పదండి. పదమ్మా. రా శ్వేత, త్వరగా రండి. అలాగేనండి, ఆ డబ్బులు నేను పంపిస్తాను. మీరు వంటలకు కావలసిన ఏ వస్తువులు మిస్ అవ్వకుండా పంపించండి. ఉంటానండి. ప్రకాష్ అన్నయ్య. ఏంటన్నయ్య? టెంట్ హౌస్ వాళ్ళు వంట సామాగ్రి పంపిస్తా అన్నారు. రాగానే అన్నీ వచ్చాయో లేదో ఓసారి చెక్ చేసుకో. అలాగే అన్నయ్య. అమ్మా నందిని. వస్తున్నాను అన్నా. నమస్తే. రండి. ఏ లక్ష్మి. అక్క. అమ్మా, లక్ష్మి వాళ్ళు వచ్చారండి. ఏంటి లక్ష్మి, ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వచ్చావు? సారీ నందిని, ఎగ్జామ్స్ ఉండి కుదరలేదు. రామ్మా. బాగున్నారా? బాగున్నా వదిన గారు. మాకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాం. అవును, బావగారు వాళ్ళు ఎక్కడా? వాళ్ళ ఆఫీస్ వర్క్ చూసుకుని వస్తామన్నారు అన్నయ్య గారు. ఓ అలాగా, సరే సరే. మహాలక్ష్మి వాళ్ళ లోపలికి తీసుకెళ్ళు. అలాగేనండి. రండమ్మా, లోపలికి రండి. పదండి, రండి రండి. రామ్మా, పదండి. రే జాగ్రత్త. హలో హరనాథరావు గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉంటామండి, చాలా నిరుత్సాహంగా ఉన్నాను. అదేంటండి, ఏమైంది? ఏమవటం ఏంటండి, ఇంట్లో చిన్న తమ్ముడికి పెళ్లి చేస్తూ కనీసం మాకు ఒక మాట అయినా చెప్పారా? మీ ఇంటికి మా ప్రకాష్తో శుభలేఖ పంపించాను కదా, మీకు అందలేదా? ఇస్తే నేను ఎందుకు ఇలా కాల్ చేస్తాను కేశవ్ గారు. సరే సరే, నాకు శుభలేఖ ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. కంగ్రాట్స్ చెప్దామని ఫోన్ చేశానండి. ఉంటాను. కాటివ్వనందుకో హరనాథరావు గారు చాలా ఫీల్ అయినట్టు అనిపిస్తోంది. అయినా వీడికి ఇవ్వమని చెప్పాను కదా. ప్రకాష్. ఏంటన్నయ్యా? ప్రకాష్, నువ్వు హరనాథరావు గారికి శుభలేఖ ఇవ్వలేదా? నేను వెళ్ళిన రోజు వాళ్ళ ఇంట్లో లేరన్నయ్యా. తర్వాత ఇద్దామనుకున్నా, మర్చిపోయా అన్నయ్యా. ఏంటి ప్రకాష్, నువ్వు అలా మర్చిపోతే ఎలా చెప్పు?
ఆయన ప్రతి చిన్న ఫంక్షన్కి మనల్ని మర్చిపోకుండా పిలుస్తారు. ఇప్పుడు నువ్వు శుభలేఖ ఇవ్వనందుకు ఫోన్ చేసి మరీ ఫీల్ అవుతున్నారు. పోనీ ఇప్పుడు వెళ్ళిచ్చిరారా అన్నయ్య? నువ్వు వదిలే, నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. నువ్వు వెళ్ళి శుభలేఖ తీసుకురాపో. అలాగే అన్నయ్య. అమ్మయ్యా, మొత్తానికి హరినాథరావు గారికి కార్డిచ్చేశాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఆయన్ని పెళ్లికి పిలవకపోయుంటే పంచాయతీ పెద్దవై ఉండి తోటి పంచాయతీ పెద్దని ఎలా మర్చిపోతారని నలుగురు వేలెత్తి చూపించేవాళ్ళు. దేవుడి దయ వల్ల ఆయనే ఫోన్ చేసి విషయం చెప్పడం చాలా మంచిదైంది. Finish. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు, ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు, చావులో విజయం వెదుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు. ఏంటి ఈ టైంలో టైర్ పంచర్ అయిందేంటి? బయలుదేరేటప్పుడు చూసుకున్నాను కదా, మరి ఇలా ప్రాబ్లం వచ్చిందేంటి? ఈ టైంలో వెయిట్ చేస్తున్నాడేంటి? హలో హలో కేశవ్ గారు, ఏంటి కారు పంచర్ అయిందని మకతికలు పడుతున్నారా లేక తికమకలు పడుతున్నారా? అంటే ఈ పని చేసింది నువ్వేనా? ఎస్, నేనే. ఎందుకు చేశావు? నిన్ను నా దగ్గరికి రప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే ఈసారి టైర్ పంచర్ చేయించా. రేయ్, నీకేమైనా మెంటలా? అసలు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? దాని గురించి మాట్లాడదామనే నా దగ్గరికి రమ్మంటున్నాను కేశవ్ గారు. అసలు మీరేం చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను అంత చక్కగా చిలక్కి చెప్పినట్టు చెప్పా, పెళ్లి మానేసి ఊరు వదిలేసి వెళ్ళిపోండి అని.
కానీ మీరేమో కార్డు డిస్ట్రిబ్యూషన్ అని కళ్యాణ మండపాలన్నీ తిరుగుతూ ఉన్నారు. ఆ హడావిడిలో నేనిచ్చిన వార్నింగ్ మర్చిపోతారని గుర్తు చేద్దామని ఫోన్ చేశా. ఏంటి నీ బెదిరింపులకి భయపడిపోతాననుకుంటున్నావా? అయితే భయపెట్టి చూపించమంటావా? అంతేనా? ఓకే. 10 నిమిషాల్లో నువ్వు ఎక్కడున్నా నా ముందుకి రాలేదనుకో, నీ కుటుంబంలోంచి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషానికి గోవిందా గోవిందా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫోన్ కట్ చేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? హలో హలో మహాలక్ష్మి. ఏంటండి ఇంతసేపు అవుతున్నా ఇంకా రాకుండా ఎక్కడున్నారు మీరు? అవన్నీ తర్వాత చెప్తాను గాని ముందు లక్కీ ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు. ప్రకాషు ఉన్నాడండి. వీరేంద్ర ఉన్నాడండి. అయినా ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? ఏమైంది? ఏం లేదు గాని ఇంట్లో అందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. అందరూ ఉన్నారు గాని ఆదిత్య లేడండి. ఏంటి లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటికెళ్ళాడు. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమండి? ఆదిత్య, ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు? ఎన్నిసార్లు చేసినా కలవట్లేదేంటి? ఒకసారి పద్మావతికి చేసి చూద్దాం. చెప్పరా అన్నా, నువ్వు చెప్పినట్టే చేసినా. వాడు బయలుదేరిండు. రానిరా. అక్క, గుడి దగ్గర వాళ్ళు వేసిన నాటకం చాలా బాగుంది కదా? అవును, చాలా బాగుంది శ్వేత. అందుకే ఇంకాసేపు ఉందామన్నాను, కానీ మీరే వినలేదు. ఏంటే ఉండేది? ఇప్పటికీ ఇంత ఆలస్యం చేశావు. ఇంటి దగ్గర వాళ్ళు మన కోసం కంగారు పడరు? మేమేదో 2-3 సంవత్సరాల చిన్న పిల్లలం, మరి మాకు తెలీదా? అయినా
మీలాంటి ఓల్డ్ పీపుల్ ని వెంట తీసుకురావడమే వేస్ట్. ఏది చేయనివ్వం. ఎవరే ఓల్డ్? మేం గోల్డ్ తెలుసా? అవునవును, 24 క్యారెట్స్ గోల్డ్. బావగారేంటి ఈ టైంలో అంత కంగారుగా పరిగెడుతున్నారు? ఏం జరుగుతుంది? ఏంటో తెలుసుకోవాలి. అన్నా, ఆటో ఆపు. ఎందుకమ్మా? ఆపన్నా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? బామ్మ, అర్జెంటుగా నాకు ఒక పని పడింది, చూసుకుని వెంటనే వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. అది కాదమ్మా. అన్నా నువ్వు పోనీ. మీరేం కంగారు పడకండి, నేను తొందరగానే వచ్చేస్తాను. అక్క జాగ్రత్త. అలాగే. ఎవరిది గెస్ట్ హౌస్? బావగారేంటి ఇక్కడికి వచ్చారు? అంటే ఇక్కడేదో జరుగుతుందన్నమాట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.